హాయ్ గైస్, ఈరోజు రివ్యూ విషయానికి వచ్చినట్లయితే నిన్నటి సాటర్డే ఎపిసోడ్, ఈరోజు సండే ఎపిసోడ్, రెండు రివ్యూల గురించి మాట్లాడుకుందాము. నాగార్జున సార్ రాగానే చీపులో నిలబెట్టేసి చీపుల గురించి మాట్లాడాలనుకున్నాడు కాబట్టి ఫస్ట్ యష్మిని లేపి తను అడిగాడు ఏమని, ఈ వారము నువ్వు ఎలా ఎలా అంటే నీ చీప్ క్లయింట్స్ ఉన్నారు కదా, నీ క్లయింట్స్ మెంబర్స్ ఎవరెవరు ఏం చేశారని చెప్పేసి నువ్వు వాళ్ళ గురించి రివ్యూ చేయాల్సి ఉంటుందని చెప్పేసి అనడం జరిగింది. అయితే అప్పుడు ఆ అమ్మాయికి ఒక బోర్డు పెట్టడం జరిగింది. అక్కడ ఆ బోర్డులో రెడ్ గ్రీన్ అని ఇచ్చింది. అంటే రెడ్ అంటే ఫెయిల్ అవ్వడం, గ్రీన్ అంటే పాస్ అవ్వడం అన్నట్టు. అంటే రెడ్లో ఎవరు పెడతావు, గ్రీన్లో ఎవరు పెడతావు అడగడం జరిగింది. అప్పుడు అబ్బాయిని గ్రీన్లో పెట్టేసి, అబ్బాయి ఈ వారం అంటే ఈ వీక్ మొత్తం చాలా బాగా ఆట పర్ఫార్మెన్స్ చేసింది సార్. అంటే ఆటలో గట్టి పోటీనిచ్చాడు. తన ఆట స్పిరిట్ నాకు నచ్చింది సార్. ఎక్కడ గివ్ అప్ ఇయ్యాడు. మంచిగా ఆలోచన విధానం బాగుంటుంది సార్. అందుకే నాకు ఆ అబ్బాయి అంటే ఆట నాకు నచ్చి నేను గ్రీన్లో పెడుతున్నా సార్ అని చెప్పేసి గ్రీన్లో పెట్టడం జరిగింది. ఇంతలకే అమ్మాయి అబ్బాయి అనగానే అబ్బాయి, నువ్వు విష్ణుప్రియను గురించి ఏం లేదా, విష్ణుప్రియ విషయంలో ఏం లేదా అనేసరికి, ఏం సార్ ఏం లేసరికి, విష్ణు నీకు ఏమనిపిస్తుంది చెప్పాను అని అడగని, నాకు ఎందుకో కొంచెం అనిపిస్తుంది సార్, అబ్బాయి తోశాడేమో అనిపిస్తుంది సార్, అంటే కన్ఫర్మ్ లేదు, తోచిండేమో అనిపించింది సార్ అంటే అప్పుడు వీడియో వేసి చూపించడం జరిగింది. అబ్బాయి తోయలేదు, అబ్బాయి రాగానే అమ్మాయి స్లిప్ అయి కింద పడిపోయింది అని చెప్పడం జరిగింది. అప్పుడు అవును సార్ అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా ఒప్పుకోవడం జరిగింది అన్నట్టు. ఎవరు, మన విష్ణుప్రియ. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా ఎవరిని పెట్టడం జరిగింది, పృథ్వీని పృథ్వీ కూడా ఈ వారం బాగా గేమ్లో బాగా పార్టిసిపేట్ చేసింది సార్. పృథ్వీ కూడా ఎక్కడ గివ్ అప్ ఇవ్వడం ట్రై చేయడు, బాగా ఆడతాడు సార్ వీడు అని చెప్పేసి అనడం జరిగింది. మరి అదేందమ్మా, వ్యాక్సిన్ చేసుకోలేదు, వ్యాక్సిన్కి భయపడిండు కదా, అక్కడ నువ్వు ఈయన బాగా ఆడిండు, ఈ వారం వ్యాక్సిన్ టాస్క్లో ఏం ఆడిండు, ఆడలేకపోయిండు కదా అని చెప్పేసి అంటే పృథ్వీ అంటాడు. పృథ్వీ లేచి, లేదు సార్ నేను అక్కడ ఆల్రెడీ నాకు ఎక్కువ ఎయిర్ ఉండడం వల్ల నేను ఇప్పుడు ఎయిర్ను నేను పీకే లోపల అందరు విన్ అయిపోతారు, ఇక ఎందుకని చెప్పేసి నేను దాని జోలికి పోలేదు సార్, ఫస్టే చెప్పాను, నేను చూసినప్పుడే అనుకున్నా ఈ టాస్క్ నాకు సెట్ అవ్వదని అనుకున్నా సార్ అని చెప్పేసి అనడం జరిగింది. అప్పుడు అన్నాడు నాగార్జున గారు, నీకెందుకయ్యా అంత అగ్రెసివ్ వెళ్తుంటావు, అది తగ్గించుకుంటే బాగుంటుంది, నువ్వు ముందుకెళ్ళాలని కూడా అదొకటి తగ్గించుకో, నువ్వు నీ దాంట్లో అంటే నువ్వు మాట్లాడుతున్న పదాలలో కూడా కొన్ని బూతులు మాట్లాడేస్తున్నావు, అంటే బూతుల్లాగా అడల్ట్ వర్డ్స్ మాట్లాడేస్తున్నావు, నువ్వు అవి కొంచెం రాకుండా చూసుకో అని చెప్పేసి అనడం జరిగింది అన్నట్టు. అది సార్ నేను మార్చుకుంటా సార్, నీ అగ్రెసివ్ అని చెప్పేసి మా నాన్న నుంచి వచ్చింది, మా వారసత్వం నుంచి వచ్చింది అని చెప్పేసి నువ్వు నిన్న చెప్పావు ఎమోషనల్ అయ్యి, అది తగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను నీకు సలహా ఇస్తున్నాను అని చెప్పేసి అనడం. సారీ సార్ నేను ఇప్పటి నుండి మార్చుకుంటా సార్ అని చెప్పేసి అనడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ, అబ్బాయిని పృథ్వీని ఇద్దరిని గ్రీన్లో పెట్టింది. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి రెడ్లో పెట్టింది. రెడ్లో పెట్టేసి ఆ అమ్మాయి అనేది సంచాలకుగా ఫెయిల్ అయిపోయింది సార్. ఈ అమ్మాయి సంచాలకుగా ఎవరైతే చెప్పినా ఇంప్రూవ్ అయిపోతూ ఉంటుంది. ఆ అమ్మాయి కరెక్ట్గా రీజన్ తీసుకొని అంటారు, ప్రాపర్లీగా సంచాలకు చేయలేదు సార్ ఈ అమ్మాయి. ఎవ్వరేం ఇప్పుడు నిఖిల్ వచ్చేసి ఏం చెప్పినా అది వింటది, తర్వాత అభయ్ వచ్చి చెప్పిన ఏంటది, నబీల్ వచ్చి ఏం చెప్పినా ఏంటది, ఇలా వినుకుంటూ ఆమె సొంత డెసిషన్ తీసుకోదు సార్. అసలు ఎవరేం చెప్తే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ అమ్మాయి సొంత ఆలోచన లేదు సార్, అందుకని ఈ వారం సంచాలకులుగా చేయలేకపోయింది అని చెప్పగానే నెక్స్ట్ వచ్చేసి అంటాడు అన్నట్టు ఏమని, ఎందుకు మీరే కదా అమ్మాయిని కన్ఫ్యూజ్ చేసేసింది, మీ బ్యాచ్ వాళ్ళే కదా అమ్మాయిని సంచాలకులుగా పెట్టింది, ఆ అమ్మాయిని కన్ఫ్యూజ్ చేసింది కూడా మీరే కదా అని చెప్పేసి అనడం జరిగింది. ఆ అమ్మాయిని మాత్రం ప్రేరణ మాత్రం రెడ్డిలో పెట్టింది. నెక్స్ట్ వచ్చేసి సోనియాని కూడా రెడ్డిలో పెట్టేసింది. సోనియాని రెడ్డిలో పెట్టేసి ఈ వారం 100% గేమ్లో పార్టిసిపేట్ చేసినట్టు అనిపించింది. ఒకటే వచ్చింది ఒక గేమ్, ఆ గేమ్లో కూడా 100% ఇవ్వలేదు అనిపించింది సార్ నాకు అని చెప్పేసి అని అనడం జరిగింది. సరిగ్గా సోనియా ఏమమ్మా 100% ఇవ్వలేకపోయావు అంటే, లేదు సార్ నేనైతే ఆ అమ్మాయి చెప్పిన చికెన్ దొంగతనం అన్నది, చికెన్ దొంగతనం చేశాను, తర్వాత ఆ అమ్మాయి అంటే ఏమంటారు ఏ చెప్పాదో ఆ అమ్మాయి చెప్పిన పనికి నేను కరెక్ట్గా ప్రాపర్గా ఫాలో అయ్యాను సరిగ్గా. ఏముంది పెద్దోడా చిన్నోడా అని చెప్పేసి, ఒక పక్క పెద్దోడు ఒక పక్క చిన్నోని కూర్చోబెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పేసి నాగార్జున సార్ చేసిన పంచ్ అయితే హైలైట్ అనిపించింది. నీకు పెద్దోడు చిన్నోడు ఉంటే సరిపోతుంది కదా, నీకు ఆట పైన ఫోకస్ కంటే అని చెప్పేసి అనగానే ఆ అమ్మాయి ఆలోచనలో పడిపోతుంది అన్నట్టు. ఆ విధంగా అనడం జరిగింది. సోఫాలో కూర్చొని హాయిగా పెద్దోడా ఇటారా, చిన్నోడా ఇటారా అని చెప్పేసి వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుంటుంటే సరిపోతుంది కదా అని అన్నాడు. తర్వాత ఇంకోటి ఏమన్నాడు, నీకు విష్ణుప్రియకు ఏంటమ్మా, నువ్వు విష్ణుప్రియను మా ఏది కొన్ని పదాలు వర్డ్స్ వాడావు, విష్ణుప్రియకు ఎవరు లేరు అని చెప్పేసి అనడం అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా అనేసరికి, సార్ నేను ఎప్పుడు అన్నాను సార్ అనేసరికి ఆ వీడియోస్ చూపిస్తాడంట. నామినేషన్ టైంలో విష్ణుప్రియను నీకు ఎవ్వరు లేరు కావచ్చు, నాకు ఇంట్లో మా పేరెంట్స్ వస్తారు, నీకు ఎవరు లేరు కావచ్చు అని చెప్పేసి అనేసిందండి నామినేషన్ టైంలో.
నాకు అందరు ఉన్నారు, నాకు అందరు చూస్తారు, నీకు ఎవరు లేరు కదా, నీకు నీకు నువ్వు అందుకే అలా పెరిగావని చెప్పేసి ఒక వర్డ్ను వదిలింది. అదేవిధంగా అడల్ట్ కంటెంట్ అంటావు, నువ్వు అమ్మాయిని ఇంకా బట్టల పైన కామెంట్ చేశావు, అసలు ఏంటమ్మా అసలు నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుంది, ఒక పక్క పెద్దోడు చిన్నోడు ఉండి వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా ఇవే సరిపోతున్నాయి నీకు, నువ్వు విష్ణుప్రియ పైన నీకు ఎందుకు ఇంత కక్షగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి నాగార్జున గారు అనడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. అమ్మాయి వీడియోస్ చూపించడం బాగా అనిపించింది. అమ్మాయి వీడియోస్ చూపించిన తర్వాత కూడా విష్ణుప్రియకు ఒక సారీ అనేది చెప్పుంటే బాగుండే అనిపించింది. అమ్మాయికి ఇంకా కూడా ప్రౌడ్నెస్ తగ్గినట్టు అనిపించలేదు నాకు. ఈ అమ్మాయి నిజంగా చెప్పాలంటే హౌజ్లో ఉన్నంతసేపు ఈ అమ్మాయి గురించి ఏదని చెప్పిన ఒక టాపిక్ మళ్ళీ మారిపోద్ది అనిపిస్తుంది, కానీ చెప్తా 2 నిమిషాలు ఈ అమ్మాయి గురించి కూడా చెప్తాను. ఈ అమ్మాయి హౌజ్లో ఉన్నంతసేపు నిఖిల్ చెయ్యిలు వేసుకొని చేయి విసుకుంటా కూర్చోవడం తప్ప, తర్వాత ఇటు పృథ్వీని ఈ అమ్మాయి డామినేషన్ ఎక్కువైపోయింది. అంటే ఏదైనా పాయింట్ దొరికిందంటే డామినేషన్గా ముందుకెళ్ళడం, టాకింగ్ పవర్ బాగుండడం వల్ల ఈ అమ్మాయి అందరిని డామినేషన్ చేయాలనుకుంటుంది. ఈ అమ్మాయి చెప్పిందే సాగాలనుకుంటుంది. ఆల్రెడీ ఎవరైతే హౌస్లో కొంచెం డామినేట్గా అనిపిస్తుందో వాళ్ళని తొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటుండే ఇదేంద్ర శేఖర్ భాషేంద్ర అసలు ఏం చేస్తాడో ఏం తెలియదు, ఆయనకి తగే పని చేస్తుందా, ఆయన ఏం మాట్లాడతారో ఆయనకి అర్థం కాదు, మన వైపు మాట్లాడుతుందా వాళ్ళ వైపు, అంటే చిన్న ఏజ్ కూడా రెస్పెక్ట్ ఇయ్యదు ఈ అమ్మాయి. ఏజ్ చిన్న లేదు పెద్ద లేదు, ఎవరినైనా తీసి పడేస్తుంది, తొక్కి పడేస్తుంది. నిఖిల్ ఎక్కడ ఐఫర్గా ఉంటాడు అని చెప్పేసి కూడా నిఖిల్ని ఈమె చేతు గుప్పట్లో పెట్టినట్టుగా ఆ నిఖిల్ కూడా ఈ అమ్మాయిని వదిలిపెట్టి ఒక 2 నిమిషాలు కూడా ఉండలేడు. ఎందుకంటే ఈ అమ్మాయి ఇక్కడ కూర్చుంది అనుకో, సోఫా మీద కూర్చుంటాడు, సోఫా కాడ పోయి కూర్చుంటాడు, బెడ్ మీద కూర్చుంటాడు. అయిపోయి పోగానే మరి కూర్చోవడం కాదు, మరి చేతిలో చేసుకొని చేతులు విసుకుంటూ కూర్చుంటారు. ఇది ఎక్కడో కౌలించుకున్నాడు, అగ్గులించుకున్నాడు. ఈ సీజన్లో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇంత ఉన్నది. కొన్ని సీజన్లలో చూసేది, స్టార్టింగ్ కొన్ని రోజులు పోయిన తర్వాత అలాంటి సీన్లు చూసేది. కానీ మనం స్టార్టింగ్ టైములనే 1 వీక్లనే వితిన్ 1 వీక్ కూడా కాలేదు, 1 వీక్లనే వీళ్ళకు అగ్గులు చేతి పిసుకోవడము, కౌలించుకోవడం ఇలాంటివి అనేది మనం ఈ వీక్లో అంటే ఏమంటారు వచ్చి 2 వారాలు కూడా కాలేదు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి. ఈ అమ్మాయి చేసే ప్రవర్తన అయితే మనకు అసహ్యం వేస్తుంటుంది. ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందిరా నాయన అనే స్థితికి వచ్చేసింది. ఆ నిఖిల్ ఆట పాడు కావడానికి కారణం కూడా అంటే పాడు చేస్తుంది, ఇంకా కాలేదు. అబ్బాయి బాగానే ఆడుతున్నాడు, ఇప్పుడైతే టాప్లో అబ్బాయే ఉన్నాడు. కాకపోతే ఈ అమ్మాయి ఆ నిఖిల్ని తొక్కిపడేస్తుందేమో అనిపిస్తుంది. ఎప్పుడైతే నిఖిల్ ఈ అమ్మాయిని కొంచెం ఈ అమ్మాయికి దూరంగా ఉంటాడో ఈ అబ్బాయికే బాగుంటుంది అని నాకు అనిపిస్తున్నది. నెక్స్ట్ వచ్చేసి మరి నువ్వు శేఖర్ భాషకు కూడా రెడ్డిలో పెట్టింది. శేఖర్ భాష ఈ వారం నాకు కనిపించలేదు సార్, శేఖర్ భాష కూడా నాకు ఈ వారం ఎక్కడ ఏం ఆట ఆడినట్టు కనిపించలేదు సార్, నాకు అతని పర్ఫార్మెన్స్ నాకు కనిపించలేదు అని చెప్పేసి రెడ్డిలో పెట్టడం జరిగింది. శేఖర్ భాష కూడా దానికి ఏం చెప్పలేదు. నెక్స్ట్ వచ్చేసి యస్మిని మరి నీకు ఇష్టమైనటువంటి అంటే నీ క్లయింట్స్లలో కాకుండా అవతల క్లయింట్స్లలో నీకు బెస్ట్ అనిపించిన క్లయింట్ మెంబర్ ఎవరని చెప్పేసి, కంటెస్టెంట్ ఎవరని చెప్పేసి అడగడం జరిగింది. నబీల్ సార్, నబీల్ ఈ వీక్ చాలా బాగా వాడింది సార్, నాకు నబీల్ ఆట తీరు నచ్చింది సార్, నబీల్కి గ్రీన్ ఇస్తున్నా అని చెప్పేసి బెస్ట్ వచ్చిన వాళ్ళకి గ్రీన్ బ్యాడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. గ్రీన్ బ్యాడ్జ్ అనేది నబీల్కి ఇవ్వడం జరుగుతుంది యస్మిని. నెక్స్ట్ వచ్చేసి నైనిక చీఫ్ వచ్చేసి ఆమె క్లయింట్స్ మెంబర్స్లలో ఎవరు బెస్ట్ ఎవరు వేస్ట్ అనేది చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అప్పుడు వచ్చేసి నబీల్ను గ్రీన్లో పెడుతుంది గుడ్ అని. నబీల్ ఈ వారం ఆట తీరు చాలా బాగా ఆడింది సార్, నాకైతే అతను చూసి నాకు నబీల్ భలే ఆడుతున్నాడు, ఇంకా ఇతనికి ఇంకా గేమ్స్ ఇస్తే ఇంకా బాగా ఆడతాడు అని నాకు అనిపించింది సార్. అందుకే నబీల్ని అతనిలో ఆట స్పిరిట్ ఎక్కువ ఉంది, అందుకే గ్రీన్లో పెడుతున్నా సార్ అని చెప్పేసి అనడం జరిగింది. నెక్స్ట్ విష్ణుప్రియ అబ్బాయిలతో పోరాడిన అబ్బాయిలు ఉన్నారు, అందరు 4 అబ్బాయిలు కదా, వాళ్ళ మధ్య నేను ఎందుకు వెళ్ళాలనే ఆలోచన అమ్మాయికి రాలేదు సార్. అయినా కూడా వెళ్ళింది. ఈ అమ్మాయి మంచి పర్ఫార్మెన్స్ చేసింది. ఈ ఫస్ట్ గేమ్ గెలిచింది కూడా మన విష్ణుప్రియ అయినా సార్. ఈ వారం మనకు ఇది ఏం గేము అది స్విమ్మింగ్ పూల్లో దూకే గేమ్ కూడా మనీ వ్యూస్ ఉంది కదా, మనీ పెంచుకోవడం ఉంది కదా, రెట్టింపు చేసే గేమ్లలో స్విమ్మింగ్ పూల్ గేమ్ అనేది ఫస్ట్ గేమ్ కదా, ఆ గేమ్లో దూకింది కూడా విష్ణుప్రియ అని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయిని కూడా గ్రీన్లో పెట్టడం జరిగింది. తర్వాత ఆదిత్యకి వచ్చేసి రెడ్ ఇచ్చేసి ఏంటంటే టాస్క్లో పేషెన్స్ లేదు సార్, టాస్క్ ఆడతాడు ఒక్క క్షణం కూడా పేషెన్స్ లేకుండా మన టాస్క్లో పేషెన్స్ అనేది ఉపయోగించకుండా మన టాస్క్ ఓడిపోయింది సార్, నాకు నచ్చలేదు సార్. అందుకే అతను రెడ్లో పెడుతున్నాను చెప్పేసి అనడం జరిగింది. సీతను కూడా గ్రీన్లో పెట్టింది. సీత ఆడపులి, నాకు సీత మాట్లాడే వర్డ్స్ అయినా కానీ సీత మాట్లాడే పదాలే కానీ ప్రాపర్లీగా మాట్లాడుతుంటుంది, డిపెండ్ కూడా ప్రాపర్లీగా చేస్తుంటుంది. గేమ్లో కూడా కష్టపడి మాకు ఫుడ్ తీసుకొచ్చింది సార్ ఈ అమ్మాయి నాకు ఆడపులితో సమానం సార్ అని చెప్పేసి ఈ అమ్మాయి గురించి ఆ అమ్మాయి చెప్పడం అనేది నాకు చాలా మంచి అనిపించింది. నిజంగా చెప్పాలంటే ఆడపులి అని వేరే వారి నోటితో నేను అలా కానీ మనమే ఆడపులి ఆడపిల్లి అని చెప్పేసి అనుకునే వ్యక్తులు ఒకరు ఉన్నారు కదా, సోనియా డప్పు ట్యాగ్ వేసుకుంటుంది, నేను ఆడపులిని అని చెప్పేసి అక్కడ పులి లాగానే ట్యాగ్ వేసుకుని తిరుగుతుంది ఈ అమ్మాయి సోనియా. ఇక్కడైతే ఈ అమ్మాయికి సీతకు వచ్చేసి ఆడపులి అనే ఒక ట్యాగ్ ఇవ్వడం జరిగింది ఈ అమ్మాయి నైనిక.
నెక్స్ట్ నువ్వెవరు బెస్ట్ అనుకుంటున్నావు అమ్మా అని చెప్పేసి అని అడగడం జరిగింది. నువ్వెవరు బెస్ట్ అని అడిగితే నా దృష్టిలో మణికంఠ బెస్ట్ సార్. ఎందుకంటే మణికంఠ అప్పటికి వచ్చినప్పటికి ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయ్యింది సార్. అన్ని గేమ్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. తను బాగా ఆడుతున్నాడు సార్. నాకు అది నచ్చింది సార్ అని చెప్పేసి మణికంఠకు కూడా ఈ అమ్మాయి బెస్ట్ ఇవ్వడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్కి ఉన్నది ఎవరు క్లయింట్స్లలో నిఖిల్ క్లయింట్స్ అంటే క్లయింట్స్ ఎవరు ఓన్లీ ఒక మణికంఠ గ్రీన్ ఇవ్వడం జరిగింది. మణికంఠ చాలా బాగా ఆడింది సార్ గేమ్లో అని చెప్పేసి గ్రీన్ ఇవ్వడం జరిగింది. నిఖిల్ విషయంలో బెస్ట్ ఎవరు అని అడిగితే సీత అని చెప్పేసి జరిగింది. నిఖిల్ విషయంలో బెస్ట్ అని సీత అని చెప్పి సీతకి గ్రీన్ బ్యాడ్జ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక ఈ వారం ఏంటంటే మళ్ళీ కొత్త చీపులు అంటే ఈ వారం దాని తర్వాత ఏం జరిగింది, చీపులలో ఎవరెవరు పాస్ ఎవరు ఫెయిల్ అని చెప్పేసి చూసినప్పుడు చీపులు వీళ్ళు చేసినటువంటి మిస్టేక్ల వల్ల అంటే వీళ్ళు దొంగ ఏమంటారు ఫుడ్ ఇవ్వకూడదు, ఒకరికి సాక్రిఫైస్ చేయకూడదు ఫుడ్లో. అలా సాక్రిఫైస్ చేసే విషయంలో విష్ణుప్రియ నెయ్యి తీసుకుపోయి వాళ్ళ ఏంటిది జావాలో పోయడం జరిగింది. రాగి జావాలో నెయ్యి పోయడం జరిగింది. కొన్ని మిస్టేక్లు చేయడం వల్ల చీప్గా ఈమె ఫెయిల్ అయిపోయింది. ఏంటంటే ఆదిత్య ఓం గారు చెప్పాడు ఏమంటే నాకు ఆటలలో గేమ్స్లలో నాకు కొంచెం పార్టిసిపేట్ చేయనీయలేదు సార్, అది నాకు నచ్చలేదు సార్ అని చెప్పడం జరిగింది. అంటే నువ్వు వాళ్ళు నిన్ను నచ్చలేదు అన్నారంటే నువ్వు ఫెయిల్ అయిపోయినట్టు అని చెప్పేసి ఆ అమ్మాయి నైనికని ఫెయిల్ చేశాడు. యష్మిని విషయానికి వచ్చేసిందంటే యష్మిని ఎందుకు ఫెయిల్ అయిందంటే సంచాలకులుగా ఫెయిల్ అయింది యష్మిని. ఏ విషయంలో మణికంఠ విషయంలో 250 గ్రామ్స్కు దగ్గరగా తీసుకొచ్చిన వాళ్ళని క్వాలిఫై చేయాల్సిందే. అక్కడ డిస్క్వాలిఫై చేయడం ద్వారా ఆ అబ్బాయి అడిగినా అని చెప్పేసి అన్నాడు. అక్కడ ఒక వీడియో వేయడం జరిగింది. ఆ అబ్బాయి అడగలేదు, అక్కడ అడిగింది సీత. 250 గ్రామ్స్ దగ్గరగా వచ్చినా కూడా నేను క్వాలిఫై చేస్తా అని చెప్పేసి ఆ అమ్మాయి సీత అనడం, అది సీతకు ఆ అమ్మాయి చెప్పడం జరిగింది యష్మిని. కానీ మణికంఠ అన్నట్టుగా మణికంఠ ఊహించుకున్నాడు, ఈమె అనలేదు అని చెప్పింది, ఆడ అనలేదని ఎవరు నేను ఓకే అని నేను కన్సిడర్ చేస్తా అని చెప్పేసి అన్నటువంటి యష్మిని ఏమో అనలేదని అన్నది. మణికంఠ అనకపోయినా అన్నాడు. ఇక్కడ ఈ ఇద్దరు కన్ఫ్యూజ్ అయిపోయారు. అక్కడ ఆ వీడియో చూపించిన తర్వాత ఇద్దరు క్లారిటీ వచ్చేసింది. అక్కడ కూడా నువ్వు సంచాలకులుగా ఫెయిల్ అయిపోయినావు, నువ్వు చీప్గా కూడా ఫెయిల్ అయిపోయినావు. ఎందుకంటే చీప్గా ఎట్లా ఫెయిల్ అయినావంటే నువ్వు గేమ్స్ మీ దాంట్లో క్లయింట్స్ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు, అయినా కూడా గేమ్స్లో ఎక్కువ ఆడి ముందుకెళ్ళలేకపోయారు, అందుకే నువ్వు చీప్గా ఫెయిల్ అయినావు అని చెప్పేసి కూడా ఈ అమ్మాయికి ఇద్దరు ఫోటోలు నైనికి ఫోటోని మన యష్మిని ఇద్దరు ఫోటోలను నాగార్జున గారు కాల్ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి కొత్త చీప్లను ఎన్నుకోవడానికి అన్ని బౌల్స్ల పైన ఏది వైట్ లిక్విడ్ తర్వాత బ్లాక్ లిక్విడ్ పోయడం జరిగింది. అన్ని ఫోటోలు పెట్టేసి అందరు ఫోటోలు పెట్టేసి రెండు ఇవి క్యూబ్స్ పెట్టడం జరిగింది. ఆ ట్యూబ్లలో పోయాల్సి ఉంటుంది, వైట్ లిక్విడ్ బ్లాక్ లిక్విడ్ వేయాల్సి ఉంటుంది. వైట్ పోసిన వాళ్ళు వైట్ ఎవరికి ఎక్కువ పోస్తే వాళ్ళు కొత్త చీప్గా ఎన్నుకోబడతారు. ఈ వారం వచ్చేసి అంటే ఈ వారంలో ఓన్లీ అంటే ఇంత ఆల్రెడీ నిఖిల్ చీప్గా ఉన్నాడు, నెక్స్ట్ ఇంకొక కొత్త చీప్ అంటే ఈ వారంలో ఇద్దరే చీపులు ఉంటారు అన్నట్టు. ఆ చీప్ ఎవరని చూస్తే మన అభయ్ నవీన్కి ఎక్కువ పోస్తారు. అభయ్ నవీన్ ఈ వారం చీప్గా ఎన్నుకోవడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఇది ఇక్కడ వరకు ఎవరిది మళ్ళీ దాని తర్వాత ఒకరిని సేవ్ చేయడం జరిగింది. చివరిలో ఎవరిని సేవ్ చేశారు, మన సోనియాను నిఖిల్ ఇద్దరిని సేవ్ చేయడం జరిగింది. ఇది సాటర్డే ఎపిసోడ్. తర్వాత సండే ఎపిసోడ్కి వచ్చినామంటే సండే ఎపిసోడ్లో వచ్చేసి స్టార్టింగ్ మళ్ళీ తెలుసు సండే ఫండే అని చెప్పేసి మనకు గేమ్లు పెట్టడం జరుగుతుంది. సండే ఫండే గేమ్ విషయానికి వచ్చేసినంటే ఇక్కడ ఏం జరగలేదు, మనకు చీపులుగా ఎన్నుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఇద్దరు చీపులు ఉన్నారు కదా, ఆ చీపులో క్లయింట్స్ కావాలి కదా, ఆ క్లయింట్స్ మెంబర్లను వీళ్ళు డిసైడ్ చేసుకోవడం కాదు, అవతల ఎవరిని కావాలనుకుంటారో వాళ్ళ దాంట్లో వాళ్ళ చీపులకి ఈ క్లయింట్స్ వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ ప్రేరణను పిలుస్తారు. ప్రేరణ నాకు అభయ్ నవీన్ గారి దాంట్లో గ్రూప్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఎందుకంటే అతని థాట్స్ నా థాట్స్ కొంచెం దగ్గరగా సిమిలర్గా ఉంటాయి సార్, అందుకే నేను అతని దాంట్లోకి వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఓకే రామ్మ అని చెప్పేసి అనడం జరిగింది. తర్వాత నబీల్ కూడా నబీలు మన అభయ్ దాంట్లోకి వెళ్ళడం జరిగింది. తర్వాత ఆదిత్య ఓం గారు కూడా సారీ అండి ఎందుకో మధ్యన కట్ అవుతుంది. మనకు నవీన్ టీంలోకి వచ్చేసి నవీన్ టీంలలో వచ్చేసి ప్రేరణ, నబీల్, ఆదిత్య, యష్మిని గౌడ, తర్వాత మణికంఠ, ఈ 5గురు మాత్రము మన నవీన్ అభయ్ దాంట్లోకి వెళ్ళడం జరిగింది అన్నట్టు. ఈ చీప్లోకి అభయ్ దాంట్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ వచ్చేసి ఆ టీం పేరు వచ్చేసి కాంతారా అనే పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి శక్తి టీం అనేది నిఖిల్ టీం, శక్తి అని పేరు పెట్టుకున్నారు నిఖిల్ టీంకి. నిఖిల్ క్లయింట్స్లోకి వచ్చేసి ఎవరెవరు అంటే సీత, సోనియా, విష్ణుప్రియ, మణికంఠ, పృథ్వీ. ఇట ఫస్ట్ విష్ణుప్రియని పిలవగానే విష్ణుప్రియ నేను నిఖిల్ దాంట్లోకి వెళ్తాను అన్నది చెప్పడం జరిగింది. ఎందుకంటే కొంచెం నాకు నిఖిల్ అంటే కొంచెం ఏమంటారు అతన్ని గేమ్ స్పిరిట్ అంటే నాకు ఇష్టం సార్, నేను అందుకే అతని దాంట్లోకి వెళ్తాను చెప్పడం జరిగింది. నాకు నబీల్ అన్న కూడా ఇష్టమే, కాకపోతే ఆ అన్నయ్య దాంట్లోకి నేను వెళ్ళడం కంటే నిఖిల్ దాంట్లో ఉండాలనుకుంటానని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి అలాకి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ సోనియా కూడా అదే విధంగా. నాకు సోనియాకు ఇక్కడ చూడండి మర్చిపోయినా, ఎవరి దాంట్లోకి వెళ్తావమ్మా సోనియా అంటే నేను నిఖిల్తో వెళ్తా సార్ అని చెప్పింది. నిఖిల్తోనే కలిసి వెళ్తుందంట ఆ అమ్మాయి. అంటే నిఖిల్తో కలిసి వెళ్ళడం ఏందో, నిఖిల్ టీంలోకి వెళ్తా సార్ అనడం కాదు, నిఖిల్తోనే వెళ్తా సార్ నేను
నిఖిల్కు నేను నా అవసరం చాలా ఉంది సార్, వాడు నేను నా అవసరాన్ని కోరుకుంటాను సార్, నేను లేకపోతే నిఖిల్ ముందుకెళ్ళదు గేము, అతను అసలుకే నన్ను వదిలి ఉండలేడు సార్ అని చెప్పే విధంగా చెప్పింది అన్నట్టు. నాకైతే అమ్మో ఈ అమ్మాయి కంటే తోడు లేకపోతే నిఖిల్కు ఈ అమ్మాయి అవసరం ఉంటుందట, ఈ అమ్మాయి తోడు లేకపోతే నిఖిల్ హౌస్లో ఉండలేడు అన్నట్టుగా చెప్పేసుకొచ్చింది ఈ అమ్మాయి అయితే. అబ్బా అబ్బా బాడపులి అంటే ఎట్లా చెప్తుందో చూడండి మీరే. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియది ఈ వారం అయితే అంటే ఈ రోజు అంటే సండే రోజు అయితే నాగార్జున గారు విష్ణుప్రియ విషయం వల్ల అయితే చాలా పాజిటివ్గా మాట్లాడడం జరిగింది. అన్నిట్లో విష్ణుప్రియని కలగజేసుకుంటూ మాట్లాడే విధానం చాలా మంచిగా అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష వచ్చేసి శేఖర్ భాష కూడా ఎవరి దాంట్లోకి వెళ్తామంటే నేను అభయ్ నవీన్ దాంట్లోకి వెళ్తా, అదే మన నిఖిల్ దాంట్లోకి వెళ్తా. అభయ్ నవీన్ ఏమో చెప్తే వింటాడు, మాటలు ఎక్కువ మాట్లాడతాడు. మన నిఖిల్ ఏమో సైలెంట్గా వినడం జరుగుతుంది, నేను ఏది మాట్లాడినా వినడం జరుగుతుంది, నేను అతని దాంట్లోకి వెళ్తా అని చెప్పేసి శేఖర్ భాష కూడా అనడం జరిగింది. సోనియా అయితే నేను చెప్పాను కదా, నాకు నిఖిల్తో వెళ్తా సార్, నాకు నిఖిల్కు నేను అవసరం చాలా ఉంది, వాడికి నేను చెప్పే సజెషన్స్ చాలా ఉన్నాయి, మోటివేషన్, నేను క్లాసెస్ వీక్కోవాలి, నేను రోజు చేతులు పిసుకొని కూర్చోవాలి, నిఖిల్ టీంలోకి వెళ్ళడం బాగుంటుంది సార్ అని చెప్పేసి అనడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి చిత్రం విచిత్రం అని చెప్పేసి ఒక గేమ్ పెట్టడం జరిగింది. అదే మన గంట కొడతారు, అలా వాడు వచ్చినటువంటి బొమ్మలను చూసేసి ఎవరు ఏ టీం చెప్తారని చెప్పేసి 2 టీంలు డివైడ్ అయినాయి కదా, ఏ టీం వాళ్ళకి వెళ్తారంటే ఇద్దరికి టై అయితే తర్వాత లాస్ట్లో ఒక ఫైనల్ క్వశ్చన్కు నిఖిల్ వాళ్ళ టీం గెలుస్తుంది, వీళ్ళు వచ్చినటువంటి మనీని అక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ శేఖర్ భాష ఎలిమినేషన్. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష గారి ఎలిమినేషన్లో ఏమి టెస్ట్ ఇచ్చాడంటే అన్ని దండలు ఉంటాయి, పూల దండలు. ఎవరిని ఈ వారం అంటే మనకు ఆడియన్స్ చేతిలో పెట్టేది కదా, ఈ వారం ఎవరిని ఎలిమినేషన్ చేయాలనుకుంటారో వాళ్ళను ఈ పూల దండలు వేసేసి రీజన్ చెప్పేసి ఎలిమినేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే పూల దండలు వేసిన వాళ్ళు హౌస్లో ఉంటారు, దండలు తక్కువ పడిన వాళ్ళు ఎలిమినేషన్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి అనగానే ప్రేరణ వచ్చేసి మన ఆదిత్య గారికి వేసేసి, ఆదిత్య గారి ఇప్పుడు గేమ్లో స్పిరిట్ ఉంది, అతను ఆడగలుగుతాడు, నేను ఆడాలని కసి ఉంది సార్, కొన్ని రోజులు ఉంటే ఇంకా బాగుంటుందో అనిపిస్తుంది సార్, ఇంకా ఇప్పుడే ఓపెన్ అవుతాడు, నాకు మంచిగా అనిపించింది సార్ అని చెప్పేసి వేయడం జరిగింది. భాష అన్న కూడా తను కొంచెం ఇన్వాల్వ్మెంట్ తక్కువ తీసుకుని పోయిన వారం కంటే ఈ వారం డల్ ఉన్నాడు సార్ అని చెప్పేసి సేమ్ అందరు ఇదే రీజన్తో భాష గారికి ఒక్క దండ కూడా ఒక సీత ఒకతే వేసింది దండను. అన్నయ్య హౌజ్లో లేకుండా ఉండడం నేను ఊహించుకోలేకపోతానని చెప్పి సీత ఒక దండ వేయడం జరిగింది. నాకైతే అనిపించింది ఇదేంది అందరూ భాష గారు మంచి కామెడీ చేస్తుంటారు, అంటే వాస్తవాన్ని చెప్పాలంటే లాస్ట్ వీక్లో కొంచెం కామెడీ తగ్గింది, ఫన్ తగ్గింది, తన వైపు డెలివరీకి ఉండడం వల్ల ఆ ఆలోచనలో పడిపోయినట్టుంది, కొంచెం ఎమోషనల్గా ఉన్నాడు. అదొక్క రీజన్తోనే ఈ పోయిన వారం బాగానే కామెడీగా ఉండే, ఈ వారం ఒకటే డల్గా ఉండడం వల్ల వీళ్ళందరూ శేఖర్ భాష గారిని తీసేయడం జరిగింది. ఇది ఈ వారం జరిగింది. శేఖర్ భాష గారు బయటకు వచ్చేసినాక అతను జర్నీ చూపించండి, ఏవి వేసేసి చూపించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అతను ఫెయిల్ అవ్వరు పాస్ అవ్వరు అని చెప్పేసి, అంటే ఫెయిల్ పాస్ అంటే ఆ బోర్డు పెట్టేసి ఆ బోర్డులో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది, అంటే ఎవరు పర్ఫెక్ట్ కదా హౌజ్లో అని చెప్పేసి ఒక బోర్డు పెట్టడం జరిగింది. శేఖర్ భాష గారు వచ్చేసి విష్ణుప్రియది ఫోటో పెట్టడం జరిగింది పాస్ దాంట్లో. ఈ అమ్మాయి ఇన్నోసెంట్ సార్, చాలా ఇన్నోసెంట్, ఈ అమ్మాయి ఇన్నోసెంట్ అని చెప్పేసి కొట్టగానే ఇన్నోసెంట్ అని సెర్చ్ చేస్తే గూగుల్లో ఈ అమ్మాయి పేరే ముందు వస్తుంది సార్. విష్ణుప్రియ అని అనుకున్న, బయట చూసినప్పుడు విష్ణుప్రియ బాగా స్ట్రాంగ్ ఉంటుంది, ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చి చూసినాక నాకు అనిపించింది ఈ అమ్మాయి చాలా ఇన్నోసెంట్ సార్, ఇలాంటి అమ్మాయి హౌస్లో ఉండడం అవసరం సార్ అని చెప్పేసి విష్ణుప్రియకి అనడం జరిగింది. దాని తర్వాత సీత వచ్చేసి నా సిస్టర్ లాంటి సార్, ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ సార్, ఈ అమ్మాయి పదాన్ని కూడా ఆలోచించి మాట్లాడగలుగుతుంది, తనలో క్యాపబిలిటీ ఉంది సార్, ఈ లీడ్ చేసే క్యాపబిలిటీ ఉంది, ఈ అమ్మాయి హౌస్కి అవసరం అని చెప్పేసి అనడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ కూడా గ్రీన్లో పెట్టడం జరిగింది. ప్రేరణకు కూడా గ్రీన్లో పెట్టడం జరిగింది, అంటే పాస్ దాంట్లో పెట్టడం. ఈ ప్రేరణ అనే అమ్మాయి కూడా ఈ అమ్మాయికి ఆట ఆడాలనే కసి ఉంటుంది సార్, ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి సార్, ఈ అమ్మాయి బబ్లీగా తిరగడం, ఈ అమ్మాయి ఉండే విధానం నాకు చాలా ఇష్టం సార్ అని చెప్పేసి ఈ అమ్మాయికి అనడం జరిగింది. నెక్స్ట్ రెడ్ దాంట్లోకి వచ్చేసి ఫెయిల్ దాంట్లోకి వచ్చేసి సోనియాని పెట్టడం జరిగింది. సోనియా డబల్ ఫేస్ ఉంటుంది సార్, డబల్ క్యారెక్టర్ కనపడుతుంది సోనియాలో. ఈ అమ్మాయి అందరిది నాదే, నేనే యజమానిగా ఉండాలి అందరికీ. నెక్స్ట్ సోనియా విషయంలో ఏమన్నాడంటే సోనియాకు డబల్ ఫేస్ కనపడుతుంది సార్, నాకు ఈ సోనియా విషయంలో డబల్ ఫేస్గా డబల్ గేమ్గా ఆడినట్టు అనిపిస్తుంది హౌస్లో నాకు. సోనియా విషయంలో తన ఏంటిది తనే లౌడ్గా నేను అందరిలో యజమానిగా ఉండాలి, నేను అందరు నా కిందే ఉండాలనే ఒక మనస్తత్వం ఉంటుంది సార్, నాకు ఆ అమ్మాయి విషయం అలా నచ్చలేదు సార్ నాకు, అందుకే ఈ హౌస్కి ఆమె సెట్ కాదు సార్ అని చెప్పడం జరిగింది. మణికంఠ కూడా డబల్ ఫేస్ 2 ఫేసెస్గా ఉంటాయి సార్, మణికంఠలో కూడా అతను ఫేక్గా కనబడుతుంటాడు, ఫేక్ అంటే తను లోపల కోటి బయటకు ఒకలా ఉండే విధంగా ఉంది సార్, నాకు అతని రియల్ ఫేస్ ఏదో నాకు ఇంతవరకు కనిపించలేదు సార్. మణికంఠ కూడా ఈ హౌస్ సెట్ కాడని చెప్పడం జరిగింది. ఆదిత్య ఓం గారు కూడా ఫేక్ ఫేస్ వేసుకొని ఉన్నాడు. ఆదిత్య ఓం గారు కూడా నన్ను 2 సార్లు నామినేషన్ చేసినప్పుడు అతను చెప్పినటువంటి రీజన్స్ కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు సార్.
అని చెప్పేసి అనడం జరిగింది. దాని తర్వాత మన ఎవరు శేఖర్ భాష గారు బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక ఏంటిది నెక్స్ట్ వీక్ మనకు ఏం జరుగుతుందని చెప్పేసి ఆ ప్రోమో కూడా ఆల్రెడీ వచ్చేసింది. ప్రోమో ఎవరు నామినేషన్ చేస్తారు, నెక్స్ట్ వీక్ వచ్చేసి చెత్త బుట్ట నామినేషన్ జరుగుతాయి. చెత్త తీసుకొని తలపైన పోసే నామినేషన్స్, అలాంటి నామినేషన్ జరుగుతుంది. ఆ మ్యాక్సిమంగా నాకు తెలిసి ఇప్పుడు నెక్స్ట్ వీక్లో నామినేషన్లకి యష్మిని వస్తుంది, ప్రేరణ వస్తుంది. ఆ తర్వాతకి వచ్చేసి యష్మిని, ప్రేరణ, మణికంఠ, పృథ్వీ, ఈ నలుగురైతే ఇప్పుడైతే నామినేషన్లో మనకు ప్రోమోలో చూపించారు. దాని గురించి ఆ ప్రోమో వివరాల గురించి నేను నెక్స్ట్ వీడియోలో చేసి చెప్తాను. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోతున్నారు. నా ఛానల్ చూస్తున్నారు కానీ ఒకరు కూడా లైక్ చేస్తున్నారు. ప్లీజ్ లైక్ చేస్తే నాకు బుషప్ ఇచ్చినట్టు ఉంటుంది. కొంచెం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.